క్షేత్రాన్ని ప్రణాళిక పరంగా అభివృద్ధి చేయనున్నాం. ప్రపంచంలోనే తిరుమలను మోడల్ టౌన్గా మారుస్తాం. 2019 సంవత్సర తిరుమల మాస్టర్ ప్లాన్లోని కొన్ని లోపాలు ఉన్నాయి. భక్తులు నడిచే వెళ్లే విధంగా ఫుట్పాత్లను ఏర్పాట్లు చేస్తాం. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలోని తిరుమల అభివృద్ధి ప్లాన్ ప్రకారం జరగడం లేదు. తిరుమలలోని డోనర్లు కట్టిన వసతి గృహాల పేరు తొలగిస్తాం. దేవుడి పేర్లు పెట్టాలని డోనర్లకు సూచిస్తున్నాం. తిరుమలలోని కడుతున్న బిల్డింగ్స్ టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం కట్టాలి. అర్బన్ డెవలప్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. తిరుమలలో నిర్మితమవుతున్న భవనాలను టౌన్ ప్లాన్ విభాగం పరిశీలిస్తుంది. గతంలోని శారదాపీఠం ఇష్టానుసారం తిరుమలలోని భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంది. ఇష్టానుసారం నిర్మాణాలు జరిగితే తిరుమలను ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయడం కష్టతరమవుతుంది. విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసి తిరుమలను అభివృద్ధి చేస్తాం. పాలక మండలిలో తీర్మానం తర్వాత తిరుమలను అభివృద్ధి చేయడం మొదలు పెడతాం అని అన్నారు. సంవత్సరాలను చేసిన వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అందరూ చర్చిస్తారు. మీరందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అక్కడ ఉన్నారు. అక్కడ మీకు మంచి ఐడియా ఉంది, ఏం చేస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది, ఏది ఫీజిబుల్ కాదని. సో ఆ చర్చలు ఎక్కువగా జరిగినట్టు లేదు. మరి అందుకని ఎవరికి పెద్దగా తెలియదు. ఎక్కువగా ఎవరికి కూడా ఈ ప్లాన్ గురించి అవగాహన లేదు. అది మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ ఎనీవే, సో ఒక ప్లానింగ్ వింగ్ కూడా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం. ప్లానింగ్ వింగ్ అనేది ఉండుంటే వాళ్ళు తుడాతో కోఆర్డినేట్ చేసుకునేవారు. అది అయ్యేది. తుడాది లేదు. అందుకనే ఒకటేమనుకుంటున్నామంటే ఆ ప్లానింగ్ ఫంక్షన్ ఏదైతే ఉందో టీటీడీనే తీసుకుంటే బాగుంటుంది అనేది అనుకుంటున్నాము. అది కూడా బోర్డులో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. ప్లానింగ్ ఫంక్షన్ తుడా నుంచి తీసుకుని ఆ ప్లానింగ్ ఫంక్షన్ టీటీడీనే తీసేసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. దానికి కూడా ప్రపోజల్స్ తయారు చేస్తున్నాము. దానికి డెలిగేషన్ తీసుకుంటే తుడా చేస్తున్నది అర్బన్ ప్లానింగ్ బాడీ ఏదైతే ఉందో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, వాడి ప్లానింగ్ ఫంక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా మేము తీసుకుంటాం త్వరలోనే. అది గవర్నమెంట్తో కూడా అది చర్చించాం. అది ఒకటేంటంటే ఏది మనం డెవలప్ చేసుకోవడం ఒకటి, ఏ ప్రపోజల్స్ పెట్టాలి, కంజెషన్ ఎలా తగ్గించుకోవాలి, ఏ రోడ్డు చేయాలి, ఏ ఫుట్పాత్ చేయాలి, ఇది ఒకటి మనం చేసుకోవాల్సింది. ఎవరితోనో చేయిస్తామో మనం చేస్తామో అనేది ఒకటి. ఇంకోటి మనం పర్మిషన్లు ఇచ్చి చేయించే వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. అది ఒక వింగ్ ఉంటాయి సపరేట్గా, బాగుంటుంది. అందుకని ఆ వింగ్ టౌన్ ప్లానింగ్ వింగ్, అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ వాళ్ళని అది పెట్టి ఆ వింగ్ని స్ట్రెంగ్తన్ చేసి, ఇది గవర్నమెంట్కి బోర్డుకి ఆల్రెడీ పెట్టాము. బోర్డు ఇన్ ప్రిన్సిపల్ మొన్న అప్రూవ్ చేశారు. ఇది ప్రపోజల్ పంపించి అక్కడ ఆ వింగ్ని డెవలప్ చేయాలి. వాళ్ళు చూసుకోవాలి. భవిష్యత్తులో జరిగేదాకా ఊరుకొని జరిగిపోయిన తర్వాత అయ్యో జరిగిపోయింది ఏం చేయాలని కాకుండా ముందే చర్యలు తీసుకుని మధ్యలో ఆపాల్సి వస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు. వైలేషన్ ఆఫ్ లా కింద డెఫినెట్గా ఎవరు చేసినా సరే దాన్ని కొన్ని స్ట్రక్చర్స్ మరీ పాత ఉన్నాయి. సో వాటిని ఏం చేయాలని చూడాలి. బట్ ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఎక్కడైనా సరే వైలేషన్స్ ఉన్నప్పుడు తప్పకుండా అవి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అవి కూడా బోర్డులో పెడతాం. ఏమైనా స్పెసిఫిక్గా బోర్డు అప్రూవల్ తీసుకుని ఒక్కొక్కటి దాని మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రెండు విషయాలు దీనికి. ఇప్పుడు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఒక విభాగం ఉండాలి. ఆ విభాగం లేదు కాబట్టి ఈ గ్యాప్ వచ్చింది. ప్లానింగ్ విభాగం అనేది మనము మొదలు పెడతాము. అదొకటి మనకి కంటిన్యూటీ ఒకటి. తర్వాత ఈ ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా ఇదంతా కూడా బోర్డులో ఎక్కడ చర్చ జరిగినట్టుగా లేదు. పాత బోర్డు రిజల్యూషన్ చూస్తే బోర్డు దృష్టిలో పెట్టి బోర్డుని కాన్ఫరెన్స్లో తీసుకుని బోర్డు ద్వారానే చేయాలి. బోర్డు ద్వారా చేస్తే అది ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మనము మొదలు పెడుతున్నాం కాబట్టి డెఫినెట్గా అది ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయిందంటే సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పడుతుంది. ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంకా జనరల్గా ఇంకా వెనక్కిపోవడం అనేది ఉండదు. మొదలు పెట్టడమే జరగలేదు కాబట్టి ఇంకా అక్కడే ఆగిపోయింది. అది టూరిజం వాళ్ళది కదా, అది టూరిజం వాళ్ళ భూమి. అది మనం ముందు అడిగింది ఏంటంటే ఏదైతే మీరు 5 స్టార్ హోటల్కి అని ఇస్తున్నారో అది వద్దు అనేది ముఖ్యంగా చెప్తున్నది. ఏది చేసినా సరే తిరుమల క్షేత్రానికి ఈ శాంక్టిటీని దెబ్బతినకుండా, పవిత్రతను దెబ్బతినకుండా ఉండే ప్రపోజల్స్ మాత్రమే పెట్టండి అనేది ముఖ్యంగా చెప్తున్నా. అది ల్యాండ్ తీసుకోవాలనే ప్రపోజల్ అలాంటిది ఎక్కడ పెట్టచ్చు, ఎలా స్పిరిచువల్ సిటీ అని ఒకటేదో ప్లాన్ చేసినట్టున్నారు. అది కూడా స్టడీ చేయాలి. ఏ విధంగా ఎక్కడ చేయాలి అనేది స్టడీ చేయాలి. అదొక ఐడియా. ఇవాళ ఉదయం వచ్చింది ఏంటంటే ఒక ఐడియా గురించి చెప్పారు. సో దాన్ని చెప్పడం జరిగింది. కానీ చాలా ప్లాన్డ్గా చేయాల్సినవి
ప్లాన్డ్గా చేయాల్సినవి చాలా ఉన్నాయి. లేకపోతే భవిష్యత్తులో చాలా దెబ్బతింటాం. ఎక్కడ చూసినా ఓవర్ క్రౌడింగ్గా కనిపిస్తుంది. కంఫర్టబుల్గా కూర్చోవడం, కంఫర్టబుల్గా ఉండడానికి అవకాశం ఉన్నా సరే అవి ఉన్నాయి. రెస్ట్ హౌస్లు కూడా పాతవైపోయినాయి, రీడెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఒక వింగ్ ఉందంటే ఇంకా కంటిన్యూస్గా ఇంకా సంవత్సరాల తరబడి ప్లాన్ ప్రకారం అలా వెళ్తూ ఉంటుంది. ఒక ప్లాన్ ఉందంటే, విజన్ ప్లాన్ ఉందంటే, అంటే వాళ్ళ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ ప్లాన్ పట్టుకొని మనమే మనం సలహా తీసుకోవచ్చు, ప్లానింగ్ వింగ్తో సలహా తీసుకోవచ్చు. ఆ ప్రపోజల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకసారి అయిపోయిన తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, దానికేం బారలేదు. కానీ ఇప్పుడు ఉన్న ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకుని అది కూడా స్టడీ చేసి అది ఏ విధంగా చేయగలం, అయిపోయిన దాన్ని మరి ఏ విధంగా మార్చగలం అనేది ఒకసారి స్టడీ చేయాలి. వీలున్నంత వరకు తప్పకుండా చేస్తాం. భవిష్యత్తులో వచ్చేవన్నీ కూడా చూసుకుంటాం, కానీ వీలైనంత వరకు ఉన్న వాటిని కూడా ఏ విధంగా చేస్తాం అనేది డెఫినెట్గా అవి కూడా చేయాలనే ఉద్దేశం, అది స్టడీ చేయాలి. ఎక్స్పర్ట్ ఇప్పుడు 11 స్క్వేర్ మైల్స్ ఉంది. దాంట్లో 1.16 స్క్వేర్ మైల్స్ పంచాయతీ ఏరియా ఉంది. బియాండ్ దట్ అంతా మనకి బయట అంతా కూడా ఫారెస్ట్. దాన్ని ఇది బయోస్ఫియర్ రిజర్వ్, శ్రీ వెంకటేశ్వర బయోస్ఫియర్ రిజర్వ్ చాలా ఇది ఉంది కాబట్టి దాన్ని మనం అది ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇది ఎకో సెన్సిటివ్ జోన్ కూడా కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఏ విధంగా ఫ్యూచర్లో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ ఎకలాజికల్ రిక్వైర్మెంట్ ఏంటి, ఏదైనా రెండు చూసుకుని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తిరుపతి అనేది మనకి తిరుమలకి చాలా 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 ముఖ్యం. తిరుమలకి వెళ్లే ముందు తిరుపతిలోనే మనకి మంచి ఫెసిలిటీస్ ఉండి హోల్డింగ్ ఏరియాలు అన్నీ డెవలప్ చేసి పార్కింగ్ ఇవన్నీ ఇక్కడ డెవలప్ చేస్తే పైకి ప్రెషర్ తగ్గుతుంది. సో అది చాలా ముఖ్యం. ఇక్కడ బస్ స్టాండ్స్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్ కానీ కూడా ప్లాన్డ్గా ఉండాలి. అది మంచి ఐడియా మీరు చెప్పింది. మరి అది కోఆర్డినేట్ చేస్తున్నాము. మీరు అనేది ఒక సిస్టమేటిక్గా ఒక కమిటీ ఉండేదని చెప్తున్నారు. నేను అది టైమింగ్స్ గురించి మొన్న బోర్డులో కూడా ఒక డిస్కషన్ జరిగింది. సో దాని మీద స్టడీ చేసిన తర్వాత బోర్డుతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం. కూడా మళ్ళీ అదే స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి ఏం చేయాలి అని చెప్తున్నాను.